Hello and welcome to Cricket Chat with Venkatesh. Remember the name Priyansh Arya. ఫియర్లెస్ ఆర్యా అని కూడా అనొచ్చు అతన్ని. ఫస్ట్ సీజన్ ఆడుతున్నాడు ఐపీఎల్లో, కొత్త కురాడు. ఫోర్త్ మ్యాచ్ ఓన్లీ. లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో. కానీ ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్కి సిక్స్తో స్టార్ట్ చేశాడు. సిక్స్తో శ్రీకారం చుట్టాడు. ఆ సిక్స్లు వర్షం కురుస్తూనే ఉంది. 9 సిక్స్లు కొట్టాడు, 7 బౌండరీలు కొట్టాడు. 39 బాల్స్లో తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. మరోవైపు వికెట్లు టపటపా పడుతూనే ఉన్నాయి. అయినా కూడా ఏ మాత్రం చలించలేదు. అది ఫేస్లో ఎలాంటి టెన్షన్ లేదు, ఏమీ లేదు. సో ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఒకవైపు టీం కొద్దిగా ట్రబుల్లో ఉన్నట్టున్నా అతని జోరు ఏ మాత్రం తగ్గలేదు. సో చాలా రేర్గా చూస్తాం ఒక కొత్త కుర్రాడు ఎలాంటి బెరుకు లేకుండా ఆడడం, ఫియర్లెస్గా ఆడడం అగేన్స్ట్ క్వాలిటీ అటాక్ లైక్ చెన్నై, ఫేసింగ్ బౌలర్స్ లైక్ అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ అండ్ మతీషా పతిరానా లాంటి ఒక ఆక్వర్డ్ యాక్షన్ ఉండే బౌలర్, స్లింగీ బౌలర్, సైడ్ ఆర్మ్ బౌలింగ్ చేస్తాడు అతను. అలాంటి బౌలర్ ఫస్ట్ టైం అతన్ని ఫేస్ చేస్తూ ఆ ఓవర్లో 3 సిక్స్లు వరుసగా కొట్టాడు, ఒక 4 కొట్టాడు. 23 runs has taken of him in his first over. So that is the fearlessness and uncluttered mind of Priyansh Arya. సో ఫస్ట్ మ్యాచ్లో కూడా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడు అతను. కానీ ఇక్కడ అతని రియల్ టాలెంట్ బయటపడింది. దానివల్ల పంజాబ్ ఒక ఇంపోజింగ్ స్కోర్ బోర్డు మీద 219 runs బోర్డు మీద పెట్టగలిగింది. అండ్ చెన్నై కుడ్ నాట్ చేజ్ డౌన్. ఇన్ఫ్యాక్ట్ చెన్నై దగ్గర ఆ ఫైర్ పవర్ లేదు. అంత పెద్ద స్కోర్ చేజ్ చేసే ఆ బిగ్ హిట్టింగ్ చెన్నై దగ్గర ఏ మాత్రం లేదు. ఇప్పుడే కాదు, 2021 నుంచి చెన్నై ఎప్పుడు కూడా 175+ స్కోర్లు చేజ్ చేయలేదు అనేది రికార్డ్. సో అలాంటప్పుడు వాళ్ళు 219 ఎలా చేస్తారు? చేసే పరిస్థితి 219 చేంజ్ చేయడం అనేది ఏమాత్రం పాసిబిలిటీ కనబడలేదు. ఆ ఇంటెంట్ మళ్ళీ కనబడలేదు ఆ టీంలో. ప్రయత్నం చేశారు, 201 దాకా వచ్చారు. లాస్ట్లో ధోని ఈజ్ స్టిల్ ప్లేయింగ్. ఇప్పట్లో ధోని రిటైర్మెంట్ ఏం లేదు. ధోని స్టిల్ ప్లేయింగ్, సేమ్ 11th వెళ్ళరు. వచ్చి లాస్ట్లో వచ్చి ఒక 3 సిక్స్లు, ఒక 4 కొట్టి 225 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ సమ్ 27 runs ఆఫ్ జస్ట్ 12 balls. సో దాంతో ఏంటంటే టార్గెట్ దగ్గరగా వచ్చారు తప్పిస్తే, నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయింది తప్పిస్తే దేవర్ నెవర్ ఇన్ ద చేస్. ధోని ఈసారి నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చాడు. కానీ ధోని వచ్చేసరికి ఆస్కింగ్ రేట్ వాజ్ 17 runs per over. 17 runs per over చేయడం అనేది అది ఆహియ మాత్రం పాసిబుల్గా కనబడలేదు ఆ టీంకి. సో వన్స్ అగైన్ ఇంటెంట్ ఆ చేజ్లో నీరసంగా చేజ్ చేయడం అనేది చెన్నైని చూసాం. దాంతో ఏంటంటే ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచారు వాళ్ళు, తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. చాలా వీక్గా కనిపిస్తుంది చెన్నై. బ్యాటింగ్లో మరొకసారి లోపం కనిపించింది. అలాగే బౌలింగ్లో కూడా ఈసారి ఇంకా అదే నూర్ అహ్మద్, అదే పతిరానా వెంట్ ఫర్ లాడ్ ఆఫ్ రన్స్. ఈవెన్ అశ్విన్ 2 వికెట్లు తీసినా అతను కూడా బౌలర్ రన్స్ ఇచ్చాడు. ఖలీల్ అహ్మద్ వాజ్ ఓకే, బట్ అతను 2 వికెట్లు తీశాడు. బట్ ఓవరాల్గా ఆ పిచ్ పైన గతంలో ఎప్పుడు 200 రన్ పిచ్ పైన లాస్ట్ మ్యాచ్లో 200 వచ్చింది. ఇక్కడ 2 టీమ్స్ 200 వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ డబుల్ హెడర్లో ఆల్ 4 teams స్కోర్డ్ మోర్ దెన్ 200 runs. సో ఈ గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది అయినా కూడా సిక్సర్ల వర్షం కుదింది. మొత్తం 16 సిక్సర్లు కొట్టారు పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్. వేరే చెన్నైలో 7 సిక్స్లు మాత్రం ఉంది. సో అదే అక్కడ డిఫరెన్స్, ఆ సిక్సర్స్లోనే డిఫరెన్స్, ఆ ఇంటెంట్ డిఫరెన్స్లో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. పంజాబ్ వన్స్ అగైన్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళు ముఖ్యంగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. ఇంతవరకు డే మ్యాచ్ల్లో తప్ప నైట్ మ్యాచ్లో ఏ కెప్టెన్ కూడా ఈ సీజన్లో టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలి. బట్ పంజాబ్ మేడ్ దట్ డెసిషన్, డేరింగ్ స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. అండ్ ఇట్ పెయిడ్ ఆఫ్. వరుసగా వికెట్లు పడ్డాయి. ప్రభ్ సిమ్రన్ బౌల్డ్ అయ్యాడు ముఖేష్ చౌదరి బౌలింగ్లో ఫస్ట్లోనే. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఒక స్ట్రైట్ 6 కొట్టాడు ఆఫ్ ద బ్యాక్ ఫుట్. దట్ లుక్ సో గుడ్. కానీ అదే ఓవర్లో అతను ఖలీల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. తర్వాత వికెట్ పడుతూనే ఉన్నాయి. తర్వాత ఎవరు కూడా నిలబడే పరిస్థితి, వరుసగా వికెట్లు పడుతున్నాయి. బట్ శశాంక్ సింగ్ అండ్ ప్రియాన్స్ ఆర్య మధ్య ఒక మంచి 71 runs పార్ట్నర్షిప్ చూసాం మనం. సో అక్కడ వాళ్ళకి ఆ లైఫ్ వచ్చింది. సో దానివల్ల పెద్ద స్కోర్ వచ్చే అవకాశం. శశాంక్ సింగ్ వాజ్ సెకండ్ వెరీ ఇంప్రెసివ్. సెకండ్ 50 అనుకుంటా ఈ సీజన్లో ఆల్రెడీ. సో అతని కాస్త డిఫరెంట్ గేర్స్లో ఆడాడు. శశాంక్ ఎప్పుడు కూడా మనం ఒక ఫినిషర్గా బిగ్ హిట్టింగ్ చేయడం చూసాం. కానీ ఇక్కడ 144 స్ట్రైక్ రేట్తో మాత్రమే అతను ఆడడం జరిగింది. లేకపోతే ఇంకా చాలా అగ్రెసివ్గా ఆడతాడు. బట్ ఇక్కడ సిచ్యుయేషన్ ప్రకారం అతను
51 చేసి 52 నాట్అవుట్గా నిలబడ్డాడు 36 బాల్స్లో. మార్కో యాన్సన్ ఈజ్ అన్ ఆల్రౌండర్, మనకు తెలుసు. అతను కూడా ఒక మంచి ఇన్నింగ్స్ 178 స్ట్రైక్ రేట్తో 34 నాట్అవుట్ చేశాడు. సో వాళ్ళ మధ్య కూడా ఒక 61 రన్స్ పార్ట్నర్షిప్. సో 71 రన్స్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ప్రియాంష్ అండ్ శశాంక్, అండ్ అగైన్ అనదర్ పార్ట్నర్షిప్ 61 పార్ట్నర్షిప్ బిట్వీన్ శశాంక్ అండ్ మార్కో యాన్సన్. దాంతో వాళ్ళకి ఆ 219 బోర్డు మీద పెట్టగలిగారు. చెన్నై ఇన్నింగ్స్లో వాళ్ళకి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 61 రన్స్ చేశారు 6.3 ఓవర్స్లో. ఇద్దరు న్యూజిలాండర్స్ రచిన్ రవీంద్ర అండ్ కాన్వే. బట్ పవర్ ప్లేలో ఇంకాస్త ఎంటర్ప్రైజ్ అవసరం, ఇంకాస్త అగ్రెషన్ అవసరం. ఎందుకంటే వెన్ యూఆర్ చేసింగ్ 219, మీరు ఓవర్ 10 రన్స్ చేసినా సరిపోదు. ముఖ్యంగా పవర్ ప్లేలో మీరు చాలా మరింత ఎక్స్ప్లోజివ్గా, మరింత బ్లిస్టరింగ్ స్టార్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు జస్ట్ అబౌట్ అది అంతవరకే వచ్చారు. ఆ తర్వాత కూడా తొందరగా అవుట్ అయిపోయాడు రుతురాజ్ గైక్వాడ్ ఉండుంటే ఏమైనా సిచ్యుయేషన్ డిఫరెంట్గా ఉండేదేమో. సో బట్ రుతురాజ్ గాట్ అవుట్ ఎర్లీ. దాంతో వాళ్ళ చేజ్ అక్కడే చాలా వరకు దెబ్బతిందని చెప్పాలి. శివం దుబే కేమ్ ఇన్ ఎర్లీ నెంబర్ 4. శివం దుబేకి తర్వాత ఫస్ట్ వికెట్ తర్వాత ఒక పార్ట్నర్షిప్ 89 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం కాన్వే అండ్ శివం దుబే మధ్య 51 బాల్స్లో. బట్ ఈవెన్ దట్ వాజ్ నాట్ ఎనఫ్. ఎందుకంటే సిక్స్ హిట్టింగ్ కానీ బిగ్ హిట్టింగ్ దాంట్లో కనబడలేదు మనకి. సో ఓన్లీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దట్ పార్ట్నర్షిప్ వాళ్ళు కొద్దిగా పెద్ద హిట్స్, అంటే స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత మరి కోచ్లు కాస్త చెప్పినట్టున్నారు, ఇప్పటికైనా మీరు కాస్త గేర్ మార్చండి అయ్యా బాబు అని చెప్పి. సో వాళ్ళు గేర్ మార్చినప్పటికీ దట్ వాజ్ నాట్ ఎనఫ్. అప్పటికే ఆస్కింగ్ రేట్ వడ్డీలాగా పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. 42 రన్స్ చేశాడు శివం దుబే. గమ్మత్ ఏంటంటే చహల్, ది హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐపీఎల్, అతను 16 ఓవర్ వరకు వేయలేదు బౌలింగ్. దానికి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ తర్వాత కూడా అడిగితే ఏమన్నాడంటే శివం దుబే ఉన్నాడు కదా, అతని మీద పేస్ బౌలర్స్ని పెట్టావు, శివం దుబే స్పిన్ బాగా ఆడతాడు. ఇంకోటి కూడా ఏంటంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ మధ్య ఒక పార్ట్నర్షిప్ ఉంది, ఒక లెగ్ స్పిన్నర్. మొత్తం మీద చహల్ని బౌలింగ్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో మనం ఇంకోటి చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏంటంటే సో మెనీ క్యాచెస్ వెంట ఆన్ బోత్ సైడ్స్. ఒక సైడేగా ఈవెన్ ప్రియాన్ షారియా హ్యాడ్ ఏ చార్మ్డ్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే అతను ఫస్ట్ ఓవర్లోని ఖలీల్ బౌలింగ్లో మనం చెప్పినట్టు ఫస్ట్ బాల్ 6 కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్ థర్డ్ బాల్ అనుకుంటా హీ ప్లేడ్ స్ట్రైట్ టు ద బౌలర్. కొంచెం డిఫికల్ట్ ఛాన్స్ అది టువర్డ్స్ హిజ్ రైట్ హ్యాండ్ సైడ్, అన్యాచురల్ సైడ్. అతను కొద్దిగా స్ట్రెచ్ అయ్యి కొద్దిగా డైరెక్షన్ మార్చుకుని తీసుకోవాల్సిన క్యాచ్, బట్ ఇలాంటి క్యాచ్లు తీసుకోవాలి. తర్వాత ముఖేష్ చౌదరి మరొక క్యాచ్ పట్టాడు బౌండరీ లైన్ మీద, బట్ హీ స్టెప్డ్ ఆన్ టు ద బౌండరీ. సో చాలా క్యాచ్లు డ్రాప్ అయినాయి. కాన్వే అయితే ఒక ఓవర్లో చహల్ డ్రాప్ చేశారు, అదే ఓవర్లో మళ్ళీ యష్ ఠాకూర్ కూడా నెక్స్ట్ బాల్కి డ్రాప్ చేశారు. సో ఇట్ ఈస్ బికమ్ కామికల్ యాక్చువల్లీ, బోత్ ద టీమ్స్ క్యాచ్లు డ్రాప్ చేయడం, టూ మెనీ క్యాచెస్ డ్రాప్డ్. సో చహల్ హ్యాడ్ నో రోల్. కానీ అతను 16 ఓవర్ వేసినా కూడా ఆ ఓవర్లో టైట్ బౌలింగ్ వేశాడు, ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా. బట్ సమ్హౌ శ్రేయస్ అయ్యర్ అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. ఫెర్గుసన్ బౌల్డ్ వెల్, అతనికి 2 వికెట్లు వచ్చాయి. వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్. బట్ ఓవరాల్గా హర్షదీప్ వికెట్స్ రాలేదు, కానీ అతను టువర్డ్స్ ద ఎండ్ అతను కూడా టైట్ బౌలింగే చేశాడని చెప్పాలి. బట్ ఓవరాల్గా చాలా నీరసమైన చేజ్ చూసాం మనం చెన్నై నుంచి. అవసరమైన అగ్రెషన్ వాళ్ళ నుంచి కనబడలేదు. బట్ పంజాబ్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ వన్స్ అగైన్. పంజాబ్ ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ వాళ్ళు ఆడిన వాళ్ళ అగ్రెసివ్ ఇంటెంట్, పాజిటివ్ ఇంటెంట్ అనేది వాళ్ళ టీంలో కనిపించింది. వికెట్లు పడుతున్నా సరే వాళ్ళకున్న డెప్త్ని వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ వాళ్ళు దే వెంట్ ఫర్ రన్స్. సో ఆ ఆస్పెక్ట్లో వాళ్ళు ఆ అగ్రెషన్ కంటిన్యూ చేయడం వల్లే వాళ్ళకి ఆ పెద్ద స్కోర్, ఆ ఇంపోజింగ్ స్కోర్ అనేది వాళ్ళు బోర్డు మీద పెట్టగలిగారు. క్యాచింగ్ చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవాలి. క్యాచింగ్ అండ్ గ్రౌండ్ ఫీల్డింగ్లో కూడా చాలా ఫంబుల్స్ చూసాం మనం పంజాబ్ నుంచి. సో దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్ టు ఇంప్రూవ్. ఖచ్చితంగా కొన్ని ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే స్టాయినస్ అండ్ మ్యాక్స్వెల్ లాంటి సీనియర్స్ వాళ్ళ ప్రెజెన్స్ ఇంతవరకు మనకు కనపట్లేదు. మ్యాక్స్వెల్ లాస్ట్ మ్యాచ్లో ఒక 30 కొట్టాడు, కానీ ఓవరాల్గా అండ్ ఇక్కడ ఒక వికెట్ కూడా తీశాడు మ్యాక్స్వెల్. ఐ థింక్ హీ వాజ్ ద వన్ హూ టుక్ దట్ వికెట్ ఆఫ్ రుతురాజ్ గైక్వాడ్. బట్ ఓవరాల్గా వాళ్ళ నుంచి రావాల్సినంత కాంట్రిబ్యూషన్ రావట్లేదు. లైక్ వాట్ వీ హ్యావ్ సీన్ విత్ మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ లాంటి కాంట్రిబ్యూషన్ రావట్లేదు. బట్ అదర్వైజ్ పంజాబ్ ఈజ్ ఇంప్రెసివ్. అండ్ చెన్నై చాలా మార్పులు చేర్పులు కూడా చేసుకోవాలి. చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అప్రోచ్ కూడా మారాల్సిన అవసరం, లేకపోతే ఈ పరాజయాల పరంపర కొనసాగే ప్రమాదం కూడా కనిపిస్తుంది.